ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు భగవద్గీతను కేవలం గ్రంథంగా కాక ఆత్మానుభూతికి మార్గదర్శకంగా చూశారు. ఆయన దృష్టిలో గీతా సారాంశం మొత్తం ఒకే విషయాన్ని సూచిస్తుంది, అదే ఆత్మజ్ఞానం. రమణ మహర్షుల ప్రకారం గీత అంతిమ బోధ నీవు శరీరము కాదు, మనస్సు కాదు, నీవే ఆత్మ. కర్మ, భక్తి, ధ్యానం అన్నీ కూడా చివరకు మనస్సును శాంతింపచేసి ఆత్మ విచారణకు తీసుకెళ్లే సాధనలే. శ్రీ రమణ మహర్షుల వారు ఒక భక్తుని ప్రార్థనను అనుసరించి మొత్తం 700 గీతా శ్లోకముల నుంచి 42 శ్లోకములను ఏరి మూలములో ఉన్న క్రమమున గాక నూతన క్రమమును కూర్చారు. అదియే ఈ భగవద్గీత సారముగా ప్రసిద్ధి చెందినది. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కూర్చిన నూతన క్రమంలోని మొదటి శ్లోకం సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తాత్పర్యము: ఆ విధంగా శోకం తనను ఆవేశింపగా దుఃఖించుచున్న అర్జునునితో మధుసూదనుడు ఇట్లు అనెను. వివరణ: అర్జునుడు విపరీతంగా దుఃఖించుచున్నాడు. అర్జునుడు ఇప్పుడు తొలిసారిగా యుద్ధమునకు ప్రవేశించటం లేదు. అతడు ఇప్పటికే ఎన్నో యుద్ధములలో ఎంతమందినో మానవులను, రాక్షసులను సంహరించి ఉన్నాడు. ఈ బాధ సహజమే అయినచో అప్పుడు కూడా వచ్చి ఉండవలసింది. అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ముందు జరిగిపోయిన యుద్ధములలో చంపబడిన వారందరూ అతనికి సంబంధించిన వారు కారు. మరి ఇప్పుడు ఎదుట కనిపించుచున్న వారందరూ తండ్రులని, తాతలని, సోదరులని, స్నేహితులని, ఏదో ఒక సంబంధమున ఆత్మీయులై ఉన్నారు. వీరందరూ నా వారు అనే మమకారం పెరిగి దాని వలన కలిగిన శోకము అర్జునుని మనస్సున ప్రవేశించెను. శోకము ఎప్పుడూ మమకారము వలననే కలుగును. మమకారము లేనిదే శోకము కలుగదు. యుద్ధ వార్తలను అందరూ మిక్కిలి కుతూహలముగా విందురు. అందులో చనిపోయిన వారు తమ వారు కాకుండా ఉన్నంతవరకు కుతూహలమే కలుగుచుండును. కానీ మనవాళ్ళు చనిపోయారని విన్నారంటే పట్టరాని దుఃఖము కలుగును. కావున వెనుకటి యుద్ధములలో ఎంతమందిని చంపినను వారెవరూ తన వాళ్ళు కాకుండుటచే అర్జునునకు అప్పుడు ఇంతటి దుఃఖం కలగలేదు. అందుకే అంతగా దుఃఖిస్తున్న అర్జునుని చూచి అతని దుఃఖము తొలగింపవలెనని తలచి శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పసాగెను.